Hi, hello, my dear students. Welcome to Script Academy. So, this is Ravi Kalankar. Please subscribe my channel for updated videos. So, students, ఈరోజు మనము లాస్ ఆఫ్ మోషన్స్. సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో నుంచి లాస్ ఆఫ్ మోషన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం స్టూడెంట్స్. సో జనరల్గా నేను ఇప్పటివరకు మోషన్ ఇన్ వన్ డైమెన్షనల్, 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ కాన్సెప్ట్స్లో మోషన్ గురించి నేర్చుకున్నాము, కానీ ఆ మోషన్కి కారణమైనటువంటి ఫోర్స్ గురించి నేర్చుకోలేదు స్టూడెంట్స్. సో అబ్జర్వ్ చేయండి. సో కానీ ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్కి వచ్చేవరకు మనం జనరల్గా ఆ మోషన్కి కారణమైనటువంటి టర్మ్ని అంటే పారామీటర్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. అదేంటిది ఇక్కడ ఫోర్స్. ఓకేనా? జనరల్గా చూడండి, ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లోకి రావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ని ఇది వెలాసిటీలోకి అంటే స్పీడ్లోకి రావాలి, లేదంటే అక్కడి నుంచి డిస్ప్లేస్ అవ్వాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిస్ప్లేస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం దానిపైన ఫోర్స్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. సో ఫోర్స్ అనేది లేకపోతే అక్కడ అది డిస్ప్లేస్ అవుతుందా? లేదు. దానికి స్పీడ్ వస్తుందా? లేదు. దాని యాక్సిలేషన్ వస్తుందా? లేదు. దాని మూమెంటం వస్తుందా? లేదు. సో ఇన్ని పారామీటర్స్ అనేటివి దేనిపైన డిపెండ్ అయినా అంటే అప్లయింగ్ ఫోర్స్. మనం ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో దానిపైన డిపెండ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది మనకి సంబంధించినటువంటి విషయం. సో ఫోర్స్. ఓకేనా? సో మనం నేర్చుకోవాల్సింది ఏంటిది, ఇక్కడ ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఫోర్స్. సో జనరల్గా ఫోర్స్ అనేది ఏంటిది? ఇట్స్ ఎన్ ఎక్స్టర్నల్ ఏజెంట్. సో ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తాయి. సో జనరల్గా ఒక బాడీకి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ చూస్తే ఇక్కడ దీంట్లో సంబంధించినటువంటి బాడీగా, దీంట్లో సంబంధించిన ఇంటర్నల్ కాదు, ఇది ఇంటర్నల్ కాదు. సో ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఓకేనా? ఎక్స్టర్నల్గా అప్లై అవుతున్నటువంటి ఒక ఫోర్స్, ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? సో మరి జనరల్గా ఈ ఫోర్స్ అనేది ఏంటిది అని అంటే, జనరల్గా ఏ విధంగా డిపెండ్ అవుతుంది యాక్చువల్లీ? వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్చువల్లీ? సో ఈ ఫోర్స్ అనేది చాలా దగ్గర ఉంటే పని చేస్తుంది స్టూడెంట్స్. సో జనరల్గా చూడండి, ఇది ఒకవేళ రెస్ట్లో ఉందనుకోండి, ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉందనుకోండి, సో దీన్ని ఏం చేస్తుంది అని అంటే మోషన్లోకి తీసుకోవడానికి పనిచేస్తుంది. సో అలా కాకుండా ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందనుకోండి, సో మోషన్లో ఉన్న దానిపైన మీరు ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? అది రెస్ట్లోకి రావడానికి ట్రై చేస్తుంది. ఓకే స్టూడెంట్స్? సో నెక్స్ట్, ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఒక డైరెక్షన్లో ఒక స్ట్రైట్ లైన్లో ఒకే డైరెక్షన్ వెళ్తున్నప్పుడు దాని మీద ఫోర్స్ అప్లై చేశారనుకోండి, మేబీ అది ఇంకో డైరెక్షన్కి చేంజ్ అవ్వచ్చు. సో అలా కాకుండా మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్లో దాని యొక్క షేప్ కూడా చేంజ్ చేసేందుకు పనిచేస్తుంది. సో ఇది మనకి ఫోర్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ అని చెప్పేసి అనొచ్చు. సో ఫోర్స్ అనేది ఏ విధంగా మనకి ఇక్కడ ఉంటుంది అని అంటే, ఫోర్స్, వాట్ ఈస్ ద ఫోర్స్ అనేది జనరల్గా అంటే, it's an external force is a external form of push or pull. So which సో దేనిపైన జరుగుతుంది అని అంటే, మనకి ఇక్కడ చూడండి, దేనిపైన చూస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ ఫోర్స్ అనేది, సో ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ పుష్ ఆర్ పుల్, విచ్ వాట్ ఇక్కడ ఏంటంటే విచ్ ప్రొడ్యూసెస్ ఆర్ ట్రైస్ టు ప్రొడ్యూస్ మోషన్ ఇన్ ఏ బాడీ. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది జరగచ్చు ఎప్పుడు అంటే, విచ్ ఇస్ ఎట్ రెస్ట్లో ఉన్న బాడీ పైన మీరు ఫోర్స్ అప్లై చేస్తే అది మోషన్లోకి వచ్చే ఛాన్స్ వస్తుంది. సో అలా కాకుండా స్టాప్స్. సో ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫార్మ్ ఆఫ్ పుష్ ఆర్ పుల్ విచ్ స్టాప్స్ ఆర్ ట్రైస్ టు స్టాప్ ఏ మూవింగ్ బాడీ. ఓకేనా? ఇది జరగచ్చు. సో నెక్స్ట్, ఫోర్స్ ఇస్ ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ పుష్ ఆర్ పుల్ విచ్ చేంజెస్ ఆర్ ట్రైస్ టు చేంజ్
ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకేనా? సో మోషన్ యొక్క డైరెక్షన్ కూడా ఆన్ మోషన్ ఆఫ్ ఏ బాడీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తుందంటే ఫోర్స్ ఇస్ ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ పుష్ ఆర్ పుల్ విచ్ డిఫార్మ్స్ కదా, ప్రొడ్యూసెస్ ఎ చేంజ్ in the shape of the body, సో ఇన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్ని ఇది హ్యాండిల్ చేస్తుంది ఫోర్స్ అనేది. ఓకేనా స్టూడెంట్స్? సో జనరల్గా మనకి ఇక్కడ ఏంటిది ఏంటంటే ఫోర్స్, ఇది ఫోర్స్ సంబంధించింది. మరి దీనికి సంబంధించినటువంటి మనకి యూనిట్స్ ఏంటివి జనరల్గా అంటే ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటివి? న్యూటన్. జనరల్గా న్యూటన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చిన్న క్లాసులో నేర్చుకున్నారు. సో దీనికి ఇది ఎస్ఐ యూనిట్. సో మరి సిజిఎస్ యూనిట్ ఏంటంటే డైన్. సిజిఎస్ యూనిట్ ఏంటిది ఇక్కడ? డైన్. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ మరి 1 యూనిట్ని మనము కన్వర్ట్ చేస్తే 1 న్యూటన్ని మనము ఈక్వల్ టు చేస్తే దానికి 10⁵ టైమ్స్ అనేది వస్తుంది. ఇది కన్వర్షన్ మీకు చిన్న క్లాసులో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇట్స్ వెరీ ఈజీ. సో ఈ విధంగా మనకు వస్తుంది. మరి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది? ఎంఏ కాబట్టి ఎం ఈజ్ ఎ మాస్. సో ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? LT - 2 వస్తుంది. దిస్ ద డైమెన్షనల్ ఫార్ములా. ఓకే స్టూడెంట్స్? సో ఇది మనకి ఫోర్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డెఫినేషన్, దాని యొక్క యూనిట్కి సంబంధించినటువంటి విషయం. సో ఎప్పుడైనా సరే ఫోర్స్ ఈజ్ అబౌట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఇది పుష్ కావచ్చు, లేదంటే పుల్ కూడా కావచ్చు ఆబ్జెక్ట్ని. సో నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ది నేచర్. సో బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ interaction between two bodies. సో ఈ ఫోర్స్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఫోర్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2. ఓకేనా? అందులో ఫస్ట్ ఏంటంటే కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ అంటే ఏంటిది? ఇక్కడ మనకి జనరల్ కాంటాక్ట్ అంటే ఒక బాడీని ఇంకో బాడీ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఒకదానిపై ఒకటి ఫోర్స్ అప్లై చేసుకున్నప్పుడు దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. కాంటాక్ట్కి వచ్చినప్పుడు. లేదా అంటే నాన్ కాంటాక్ట్ అని అంటాం. నాన్ కాంటాక్ట్ ఇంకో విధంగా ఏంటంటే ఫీల్డ్ ఫోర్స్ కూడా అని అంటాం. సో దీన్ని ఫీల్డ్, సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు, సో గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా కావచ్చు. సో ఒకదానికి ఒక టచ్ లేకున్నా కానీ ఇక్కడ మనం ఏమవుతుంది? ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో దాన్ని ఫీల్డ్ ఫోర్స్ అని అంటాం. దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు అంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పేసి కూడా అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్? ఇది కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ గురించి. సో మరి ఫోర్స్ వెక్టారా స్కేలార్ అని చెప్పేసి అంటే, సో ఫోర్స్ ఇస్ ఏ వెక్టర్ క్వాంటిటీ. సో వెక్టార్ అంటే కంపల్సరీ దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో అప్లై చేస్తున్నటువంటి డైరెక్షన్ కూడా ఉంటుంది. అంటే ఏ డైరెక్షన్లో మనం ఫోర్స్ని అప్లై చేస్తాం. సో జనరల్గా చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక ఫ్లోర్ పైన ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒకటి బాడీ ఉందనుకోండి. సో దాన్ని మనము ఈ విధంగా అప్లై చేసినా, సో ఈ విధంగా అప్లై చేసినాం అనుకోండి. సో ఈ 3 ఫోర్సెస్ సేమా అంటే నో. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఈ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై చేసినాం అనుకోండి, దీని ఒక మోషన్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఫోర్స్ మ్యాగ్నెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, దీని ఒక డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. కానీ అదే మీరు F2 అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ అదే 1 న్యూటన్ని మీరు ఇటు అప్లై చేశారనుకోండి, సో సేమ్ మ్యాగ్నిట్యూడ్, బట్ ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది? దీని యొక్క డైరెక్షన్ అనేది, మోషన్ ఆఫ్ ది డైరెక్షన్ ఏమవుతుంది? ఇక్కడ మారిపోతుంది. సో అప్లయింగ్ ఫోర్స్ అనేది ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ డిపెండ్ అవుతుంది కాబట్టి. సో ఇవి 2 సేమా అంటే నో, డైరెక్షన్ మారింది కదా. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఫోర్స్ పైనుంచి అప్లై చేస్తారనుకోండి 1 న్యూటన్ ఫోర్స్ని, సో అప్లై చేస్తే దీని యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది?
సో ఈ విధంగానే ఉంటుంది. సో కిందికి వెళ్ళకుండా ఏమవుతుంది ఆ సందర్భంలో, సో కంప్రెస్ కూడా ఛాన్స్ షేప్ అవుట్ అవుతుంది. సో ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ ఆఫ్ ది బాడీ అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం మనం. ఓకేనా. సో డైరెక్షన్ మ్యాగ్నెట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో జనరల్గా ఇంకోటి దీంతో పాటు ఈ ఫోర్స్ అనేది జనరల్గా ఎక్కడ ఉంటుంది అంటే ఇంకో పాయింట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ పైన డిపెండ్ అవుతుంది. సో జనరల్గా చూడండి, మీరు ఒక బాటిల్ తీసుకోండి, ఈ బాటిల్ని కానీ లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ మీరు తీసుకొని ఒక ఫ్లోర్ మీద పెట్టండి. సో జనరల్గా మీరు ఫోర్స్ అప్లై చేస్తారు అనుకోండి, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటారు. సో దీన్ని అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇలా ముందుకు వెళ్తుంది, పడదు. కావాలంటే మీరు ట్రై చేయండి. సో ఇది పడదు ఇలా అప్లై చేస్తే. కానీ మీరు ఇక్కడ అప్లై చేస్తారు అనుకోండి, అప్పుడైనా సరే పడదు. సో కొద్దిగా పైకి ఇక్కడ వచ్చి ఇక్కడ అప్లై చేస్తారు అనుకోండి, ఏమవుతుంది అది, సో ఇలా పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, సేమ్ ఫోర్స్ని సేమ్ విధాలుగా అప్లై చేస్తున్నారు అన్నీ. కానీ మీరు అప్లై చేసే పాయింట్ని బట్టి ఏమవుతుంది, దాని యొక్క మోషన్ అనేది మారిపోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏం చేసింది, ఇలా పక్కకి జరిగింది, కానీ ఇక్కడ ఏమవుతుంది, రొటేషన్కి వచ్చేసింది. సో ఇది రొటేషనల్ మోషన్కి రావడం అనేది జరిగింది, అంటే దానికి మోషన్ తీరు మారిపోవడం అనేది జరిగింది. ఓకేనా. సో పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఇది మనం జనరల్గా అయితే ఇందులో చదవము. సో ఈ లాస్ ఆఫ్ మోషన్లో మ్యాగ్నెట్ అండ్ డైరెక్షన్ మాత్రమే చదువుతాము. కానీ ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనము సర్క్యులర్ మోషన్, రొటేషనల్ మోషన్లో, సర్క్యులర్ మోషన్ అండ్ రొటేషనల్ మోషన్లో మనం ఇది చదువుతాం స్టూడెంట్స్. ఓకేనా. సర్క్యులర్ అండ్ రొటేషనల్ మోషన్లో. సో ఇక్కడ వరకు అయితే ఈ లాస్ ఆఫ్ మోషన్లో మ్యాగ్నెట్ అండ్ డైరెక్షన్ మాత్రమే చదవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో జనరల్గా మనకి ఈ నేచర్లో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తే మనకి 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఉంటాయి స్టూడెంట్స్. సో ఏంటి 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అని చెప్పేసి అంటే ఫోర్సెస్ ఆర్ 4 టైప్స్. సో అందులో మెయిన్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇంకోటి కాంటాక్ట్ ఫోర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూక్లియర్ ఫోర్స్. జనరల్గా న్యూక్లియర్ ఫోర్స్ అంటే మనం ఇక్కడ చదవము. సో ఎక్కడ చదువుతాం, సో ఈ న్యూక్లియర్ ఫోర్స్ అనేది మోటార్ ఫిజిక్స్లో చదవడం జరుగుతుంది. సో ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అంటే మనం గ్రావిటేషన్లో చదువుతాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పేసి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈ ఎలక్ట్రిసిటీలో మాత్రం చదువుతాం. సో జనరల్ ఇక్కడికి వచ్చేవారి కింద మనం ఏం చేస్తాం, ఓన్లీ ఈ లాస్ ఆఫ్ మోషన్కి వచ్చే కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి చదవడం అనేది జరుగుతుంది. సో ఈ కాంటాక్ట్ ఫోర్స్కి వచ్చేవారికి ఏంటంటే మళ్ళీ ఈ కాంటాక్ట్ ఫోర్స్ అనేది టైప్స్ ఆఫ్ థింగ్స్కి వస్తుంది. సో అదేంటి అని అంటే నార్మల్ ఫోర్స్, టెన్షన్ అండ్ నెక్స్ట్ ఫ్రిక్షన్. నెక్స్ట్ ఏమవుతుందంటే వెయిట్. సో ఇవన్నీ విధాలుగా వస్తాయి. ఇవన్నీ కూడా కాంటాక్ట్ కిందకే వస్తాయి, కాంటాక్ట్ ఫోర్స్ కిందకే వస్తాయి అన్నట్టు. సో వీటి గురించి మనం లాస్ ఆఫ్ మోషన్స్లో ఎక్కువగా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇది మనకి ఫోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్లాస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వాట్ ఈస్ ద న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్స్ అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకేనా. థ్యాంక్ యూ.